నమస్తే, నేను మీ డాక్టర్ సతీష్ ఐఆర్ఎస్సి మాట్లాడుతున్నాను. సో రెగ్యులర్గా మనం చేసే వీడియోస్లో భాగంగా ఇంటర్న్షిప్స్ ఎక్కువ మంది అడుగుతున్నారండి పిల్లలు. సో ఇంటర్న్షిప్స్ సంబంధించి కొన్ని వీడియోస్ నేను చేస్తున్నాను. సో ఈరోజు నేను చెప్పే ఇంటర్న్షిప్ ఏదైతే టాటా ఇన్స్టిట్యూట్ ఆఫ్ ద ఫండమెంటల్ రీసెర్చ్ అనేది టీఐఎఫ్ఆర్ అందరికీ తెలిసిందే. అది టీఎఫ్ఆర్ బెంగళూరు వాళ్ళు ఎవరైతే ఉన్నారో దానికి సంబంధించినటువంటిది ఏదైతే ఉంటుందో నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ బయాలజికల్ సైన్సెస్ అని ఎన్సీబీఎస్ అని సంబంధించినటువంటి ఏదైతే ఇన్స్టిట్యూట్ ఉంటుందో ఆ ఇన్స్టిట్యూట్కి సంబంధించినటువంటి రీసెర్చ్ ఇంటర్న్షిప్ వింటర్ ఇంటర్న్షిప్ పడడం జరిగిందండి. ఇది జనవరి 5వ తారీఖు నుంచి మనకి ఉంటుందంటే కోర్స్ దీనికి మెడికల్ స్టూడెంట్స్ అయినా పర్వాలేదు, ఎవరైనా అప్లై చేయొచ్చు. బయాలజీ చదివినటువంటి స్టూడెంట్స్, కెమిస్ట్రీ చదివినటువంటి స్టూడెంట్స్, ఎనీ స్టెమ్, ఈవెన్ సైన్స్, ఫిజిక్స్ ఎవరు చదివినా కూడా, ఈవెన్ ఇంజనీరింగ్ కూడా సంబంధించిన స్టూడెంట్స్ ఎవరైతే ఉంటారో, ఫైనల్ ఇయర్ చదివే స్టూడెంట్స్ ఎవరైతే ఉంటారో, బ్యాచిలర్స్ కానీ, మాస్టర్స్ కానీ, పిహెచ్డీ కానీ ఎవరైతే ఉంటారో వాళ్ళందరూ కూడా ఈ యొక్క ఇంటర్న్షిప్ని అప్లై చేసుకునే సదుపాయం ఉంటుందండి. జనరల్గా రీసెర్చ్ ఎవరికైతే ల్యాబ్స్లో ఎవరికైతే వర్క్ చేసే ఇంట్రెస్ట్ ఉంటుందో ఆ రీసెర్చ్ ల్యాబొరేటరీస్లో వీళ్ళు వర్క్ చేసే అవకాశం అనేది ఉంటుంది. జనరల్గా 2 months వరకు కూడా మీకు ఇంటర్న్షిప్ ఉంటుందండి. స్టైఫండ్ కూడా వాళ్ళు ఇవ్వడం జరుగుతుందండి. 15,000 నుంచి 20,000 వరకు స్టైఫండ్ వాళ్ళు ఇవ్వడం జరుగుతుందండి. సో ఈ పర్టికులర్ సంబంధించినటువంటి డెడ్ లైన్ వచ్చి November 15th వరకు ఉంటుందండి. ఎన్సీపీఎస్ అనేది ఏదైతే ఉంటుందో దానికి సంబంధించిన వెబ్సైట్లోకి వెళ్ళినట్లయితే సో దానికి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ దొరుకుతుంది. కోర్స్ వాళ్ళు మెయిల్ ఐడి కూడా ఇచ్చారండి. నేను మెయిల్ ఐడి కూడా మీకు నేను చెప్తాను. సో దట్ మీకు ఏదైనా డౌట్ ఉంటే మళ్ళీ మెయిల్ ఐడి పెట్టండి. సో మెయిల్ ఐడి sci.edu@ncbs.res.in. ఇది వాళ్ళ కాంటాక్ట్ మెయిల్ ఐడి. దీనికి సంబంధించిన డౌట్స్ ఉన్నట్లయితే వాళ్ళని అడగండి. కోర్స్ మీరు అప్డేటెడ్ CV ఉండాలండి. 1 page ఆఫ్ స్టేట్మెంట్ ఏ ఏరియాలో మీరు చేద్దాం కూడా మీ ఇంట్రెస్ట్ ఏంటి రీసెర్చ్ సంబంధించి రావాల్సి ఉంటుందండి. 3 రిఫరెన్స్ మీ ఫ్యాకల్టీ మెంబర్స్ కానీ ఇంతకుముందు మీరు రీసెర్చ్ చేసిన ఇంటర్న్షిప్ ఏమైనా చేసుకుంటే దానికి సంబంధించినటువంటిది ఏదైతే ఉంటుందో అది ఉండాలి. కంపల్సరీ ఫైనల్ ఇయర్ స్టూడెంట్స్ మాత్రమే అండి. కాలేజీలో చదువుతున్న స్టూడెంట్స్ తప్ప పాస్ అయినటువంటి స్టూడెంట్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి ఉండదండి. స్టైఫండ్ 10,000 అండి. నేను 20,000 అలా ఉండొచ్చు అనుకున్నాను, బట్ 10,000 మాత్రమే ఉందండి. సో ల్యాబ్స్ ఏవైతే అంటే రీసెర్చ్ స్కిల్స్ ఎవరైతే డెవలప్ చేసుకునే ఉద్దేశం ఉందో వాళ్ళందరూ కూడా అప్లై చేసుకోవచ్చు అండి. ఎనీ స్టెమ్ రిలేటెడ్ ఫీల్డ్ ఫైనల్ ఇయర్ చదువుతున్న స్టూడెంట్స్, మాస్టర్స్, ఈవెన్ పిహెచ్ స్టూడెంట్స్ అప్లై చేయండి. డెఫినెట్గా మోస్ట్ అంటే రీసెర్చ్ ల్యాబొరేటరీకి సంబంధించిన మోస్ట్ ప్రెస్టీజియస్ ఇదండి మనకి ఎన్సీపీఎస్ అనేది. సో ఇది ఈ November 15th లోపు అప్లై చేయండి. ఎవరైనా మీకు తెలిసిన వాళ్ళు ఉంటే వాళ్ళకి పంపించి. ఎందుకంటే బయాలజీ చాలామంది ఇంట్రెస్ట్ అంటారండి. చదివి ఎందుకు మనకి మామూలుగా కోర్సులో చదువుతూ ఉంటారండి, కాలేజీలో చదువుతూ ఉంటారండి బయాలజీ స్టూడెంట్స్. అలా కాకుండా కొంచెం ఇలాంటి రీసెర్చ్ ఏరియాస్లో మీరు ఇన్వాల్వ్ అయ్యి ఎట్లాంటి ల్యాబ్స్లో కానీ వర్క్ చేసినట్లయితే ఫర్దర్గా మంచి టాప్ యూనివర్సిటీస్లో మీకు అడ్మిషన్స్ వచ్చే అవకాశాలు ఉంటాయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.